హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. సినీ యాక్ట్రెస్ శోభన పెళ్లి చేసుకోలేదు. ఎందుకో తెలుసా? శోభన దక్షిణాది చిత్ర పరిశ్రమలో అన్ని భాషల్లో నటించడమే కాకుండా తనదైన విలక్షణత చూపిన జాతీయ ఉత్తమ నటి. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శోభన ఇప్పుడు ప్రస్తుతం చెన్నైలో కలర్పణ పేరు డాన్సింగ్ స్కూల్ నిర్వహిస్తోంది. నాగార్జున తొలి చిత్రం విక్రమ్ ద్వారా 1985లో శోభన తెలుగు తెరకు పరిచయం అయింది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణుడితో మువ్వగోపాలుడు, నారీ నారీ నడుమ మురారి, మోహన్ బాబుతో అల్లుడు గారు, రౌడీ గారు ఇలా పలు సినిమాల్లో నటించింది. హీరో వెంకటేష్తో ఒక సినిమా చేసింది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో శోభన నటించింది. చంద్రముఖి చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్ర తాళ్లో అద్భుతంగా నటించి అవార్డు అందుకుంది. కానీ సుమారు 200 పైగా చిత్రాల్లో నటించిన శోభన ఎందుకునూ పెళ్లిపై దృష్టి సారించలేదు. స్థానిక అడయార్లో శిష్య స్కూల్ పేరుతో నాట్య పాఠశాలను నెలకొల్పి అధిక సమయాన్ని నృత్య శిక్షణలోనే గడిపేస్తోంది ఈ సీనియర్ నటి. నృత్య ప్రదర్శనలపై ఎక్కువ మక్కువ చూపుతున్న శోభన 2001లో అనంత నారాయణి అనే పాపను దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి పెళ్లి చేసుకోరాదని నిర్ణయానికి వచ్చింది శోభన. అయితే ఇటీవల శోభన ఒక తోడును వెతుక్కుంటోందట అని ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె స్నేహితులు కూడా శోభన త్వరలో పెళ్లి చేసుకుంటుందని అంటున్నారు. గతంలో శోభనకు అఫేర్లు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. మొత్తానికి లేటు వయసులో శోభన పెళ్లికి రెడీ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో నిజమేంతో చూడాలి. శోభన చెప్పేంత వరకు ఈ వార్తలు నిజమని నమ్మలేము. కానీ సోషల్ మీడియాలో ఎందుకు చక్కర్లు చూడుతున్నాయనే అవగాహన కూడా జనాల్లో కొంత కన్ఫ్యూజ్ చేస్తుంది. ఏది ఏమైనా శోభన ఏం మాట్లాడతారో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.